తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఆమె తల్లిపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయమని అన్నారు. హిందూ సంప్రదాయంలో చనిపోయిన వారిని భగవంతుడితో పోలుస్తామని అటువంటి వారిపై వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. వైసీపీ నాయకుల రౌడీజాన్ని ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఇప్పటికైనా హుందాతనంగా రాజకీయం చేయాలని సూచించారు. అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయని ఆలోచించుకోవాలి. వాళ్ళ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి తెలియదు, చెల్లి తెలియదు, ఏ విధంగా ప్రవర్తించాలనే విషయం ప్రజలందరికీ తెలుసు. అదే కోవలో ఈయన కూడా మాట్లాడటం, ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఈరోజు అభివృద్ధి సంక్షేమంతో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో అగ్రగామిగా చేస్తున్న వ్యక్తి వారి యొక్క అమ్మ అయినటువంటి అమ్మన్నమ్మ గారి గురించి మాట్లాడటం చాలా శోచనీయమైన విషయం. మానవత్వం ఇతర మనుషులు ఎవరు కూడా తన తల్లిని దైవంగా భావిస్తారు. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. జన్మనిచ్చిన తల్లి కన్నా ముఖ్యమైన వారు ఎవరూ ఉండరు అనేది మన హిందూ సంప్రదాయం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నిన్న రాంబాబు గారు గుంటూరు రోడ్డులోని అమరావతి వద్ద ఉన్న గోరింట్ల దగ్గరున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గరికి వెళుతూ అక్కడ జరిగిన ఘటన కూడా గుర్తుంచుకోవాలి. శుక్రవారం రోజు ఆయన పత్రికా ముఖంగా మహాపాపం అనే గోరెట్లలో దూరంగా ఉన్నటువంటి ఫ్లెక్సీని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో మాణిక్యాలరావు గారు అక్కడ మహాపాపం గురించి ఒక ఫ్లెక్సీ వేస్తే ఆ ఫ్లెక్సీని మీరు 24 గంటల లోపల తొలగించాలని హెచ్చరించారు. ఈయన వైఎస్ఆర్సీపీకి జిల్లా అధ్యక్షుడు. అవినీతి అక్రమ అరాచక పాలనలో అంతమైపోయిన నువ్వు మాట్లాడే పరిస్థితి నీకు లేదు అని తెలియజేస్తున్నాను. అది గుర్తుంచుకోవాలి. నువ్వు చేసిన హెచ్చరికని ఎవరూ లెక్క చేయలేదు. నువ్వు ఆ మహాపాపం అనే ఫ్లెక్సీ తీయలేదు. నువ్వు వెంకటేశ్వర గుడికి పోయినా వాడు పాలాభిషేకం చేస్తావు, ఏ అభిషేకం చేస్తావు, అది నీ అభిప్రాయం. నువ్వు చేసి అదే దారిలో అక్కడికి వచ్చేది తీయాలన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఆ వ్యతిరేకించినప్పుడు నువ్వు ఎవరి గురించి మాట్లాడావు, కారులో ఏం మాట్లాడావు అనేది ఆలోచించుకోవాలి. నువ్వు నీకు సంస్కారం లేకపోతే మా పార్టీ సంస్కారవంతమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పార్టీ స్థాపించినప్పుడే ఆ పార్టీ ఏ విధంగా నియమ నిబంధనలను రూపొందించిన వ్యక్తి. మీ పార్టీకి నియమాలు లేవు, నిబంధనలు లేవు, ఏమీ లేదు. మీకు తెలిసినంత అవినీతి అక్రమ అరాచక పాలన తప్ప, మీరు ఎదుట వ్యక్తులను హీనంగా మాట్లాడడం తప్ప, దుర్మార్గం చేయడం తప్ప, దౌర్జన్యం చేయడం తప్ప ఇంతకన్నా మీ పార్టీకి ఏమీ తెలియదని తెలియజేస్తున్నాడు. నిన్న గూడూరు పట్టణంలో గ్రూప్ 1 పరీక్షల్లో డీఎస్పీగా ఎంపికైన తలారి తేజస్వినికి భీమడోలు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఆమె స్వగ్రామానికి విచ్చేయడంతో ఏలూరు జిల్లా భీమడోలు జంక్షన్ కోడలిలో మేళ్ల తాళాలు బాణసంచాలతో ఊరేగింపుగా అర్జావారిగూడెంకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు ఆమెను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. తన విజయం పట్ల స్పందించిన తేజస్విని తన గెలుపుకు ప్రేరణ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, తన విజయం వ్యక్తిగతం కాదని, తన ఊరి గెలుపు అంటూ గ్రామస్తులకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు. నేను నిజంగా మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈ గెలుపు నిజంగా నా ఫ్యామిలీది, నాది ఎంత రోల్ ఉందో అంబేద్కర్ గారి కూడా అంతే రోల్ ఉందని చెప్పగలను. మా ఇంట్లో మేము ఏం మాట్లాడుకున్నా కనీసం ఒక్కసారైనా అంబేద్కర్ గురించి డిస్కషన్ చేసుకుంటాము. ఆయన ఇన్స్పిరేషన్ తో ఇక్కడ దాకా రావడం నిజంగా జరిగింది. అండ్ నిజంగా వన్ ఆఫ్ మాక్సిమం రోల్ మా ఫ్యామిలీకే ఇవ్వాలి. ఎందుకంటే నాకు ఇది ఈజీ పార్ట్ కాదు. నేను కూడా ఫెయిల్యూర్స్ చూశాను. బట్ స్టిల్ నా పేద నమ్మకం ఉంచి నన్ను ఇక్కడ దాకా ఎంకరేజ్ చేసినందుకు నా లైఫ్ లో ఉన్న స్పెషల్ పర్సన్స్ కి
అంటే మా అన్నయ్య వాళ్ళు, మా చిన్నాన్న వాళ్ళు అందరిది రోల్ ఉందని చెప్పగలను. అండ్ మన గెలుపు ఊరు గెలుపు అంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను లైఫ్ లో ఏ పొజిషన్ కి వెళ్ళినా అంబేద్కర్ గారి యొక్క ప్రిన్సిపల్స్ మన ఊరిని జ్ఞాపకం చేసుకుని నడుచుకుంటాను. అండ్ ఖచ్చితంగా నా కుటుంబానికి ఊరికి గర్వకారణంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. నాకు ర్యాంక్ రాగానే బట్ ఒక ఆయన అన్నారు, మీ ఫాదర్ చనిపోయిన 10 years అవుతుంది, బట్ స్టిల్ ఆయన పేరు మారుమోగుతుందంటే అది కేవలం మీ సక్సెస్ అని. నేను నా పేరెంట్స్ కి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఇదే అనుకుంటాను. వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు అంటే ఆబ్వియస్లీ పేరెంట్స్ ని మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఈవెన్ నా లైఫ్ లో కూడా అంటే వాళ్ళ ఆశీర్వాదం అండ్ మా అన్నయ్య వాళ్ళ సపోర్ట్, నాన్న, మా చెల్లి వాళ్ళు అందరికి ఈ యొక్క నా యొక్క సక్సెస్ డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుమల ప్రసాదంలో కల్తీ జరిగింది నిజమని కేంద్ర సంస్థలు తేల్చినా సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సిగ్గుచేటని అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ధ్వజమెత్తారు. కదిరిలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబును అత్యంత దారుణంగా దూషించిన అంబటి రాంబాబును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంబటి వీధి రౌడీ కన్నా నీచంగా మాట్లాడారని, ఆయన సమాజానికి పట్టిన చీడపురుగని ధ్వజమెత్తారు. అంబటితో పాటు ఆయన్ను సమర్థించే వైసీపీ నేతలకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని అన్నారు. ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వారి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే కింది స్థాయి వరకు కూడా అందరు నాయకులు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ పరాకాష్ట కనపడతా ఉన్నారు. అసలు ఎంటైర్ పార్టీనే ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు. 18 నెలలు అయింది, ఏదో రాత్రికి రాత్రి 2.0 వస్తుంది అనుకున్నట్టు ప్రవర్తిస్తున్నారు. అప్పుడే 2.0 వచ్చినట్టు కూడా ఆలోచన చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డిని కల్తీ నెయ్యి కేసులో సిట్ ఒక రిపోర్టు దాఖలు చేస్తే జంతువుల కొవ్వు లేదంటే కల్తీ లేదనుకుంటున్నాడు పాపం. ఇంటర్ప్రిటేషన్. వాస్తవంలో అసలు ఆ కల్తీ నెయ్యి అనేది ఒక న్యాచురల్ గీ కానే కాదు, అది పాల నుంచి తయారైనటువంటి ఉత్పత్తి కానే కాదు. దీనికి సింథటిక్ గీగా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. యావత్ హిందూ సమాజం కూడా అసహించుకుంటున్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి భయపడిపోయి మళ్ళీ ఏదో ఒక రంగా హిందూ మతాన్ని మభ్యపెట్టల్లా మోసం చేయాలనే ఒక కుటిల యత్నంలో భాగంగానే ఈ మధ్యకాలంలో కొన్ని ఈవెంట్ మేనేజ్మెంట్లు చేస్తున్నారు. ఇది కూడా ఒక ఎత్తుగడ. సోషల్ మీడియా వేదికగా ఒక క్యాంపెయిన్ చేసుకోవడం, తదుపరి తెలుగుదేశం పార్టీ రెస్పాండ్ అవుతూనే మళ్ళీ ఒక కార్యక్రమం మరడం. జగన్మోహన్ రెడ్డికి నిజంగా నిజాయితీ ఉంటే మొన్న రోజున పాదయాత్ర అని మాట్లాడితే వాళ్ళ చెల్లి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. కల్తీ నెయ్యి మళ్ళీ సెకండరీ. అసలు నువ్వు పాదయాత్ర ఎందుకు చేస్తున్నావు? సొంతం మీ ఇంట్లో చెల్లి అడుగుతుంది. గతంలో నీ 5 ఏళ్ల పరిపాలనలో నువ్వు పరదాలు కట్టుకున్నటువంటి పరిస్థితులు ప్రజలు మర్చిపోలా. కోవిడ్ టైంలో నువ్వు ప్రవర్తించినటువంటి తీరు ప్రజలు మర్చిపోలా. ఎస్సీ డాక్టర్ల పట్ల మీరు ప్రవర్తించినటువంటి తీరుతెన్నులు ప్రజలు మర్చిపోలా. సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పి మోసం చేసినటువంటి పరిస్థితులు మర్చిపోలా. కానీ ప్రజల్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో సూపర్ 6 ఎక్కడా అని ప్రశ్నిస్తాడు. మేము ప్రజల్లోకి పోయేస్తున్నాం, వి హ్యావ్ ద శాంటిటీ. అసలు ప్రజల్లోకి పోతే తిప్పి కొడతారని చెప్పి ఒక 8 నెలల కిందట మాట్లాడినాడు. మేము 1వ తారీఖు కాకుండా 1వ తారీఖు ఏమన్నా ఆదివారం వస్తే 31వ తారీఖు పెన్షన్లు ఇస్తానమ్మయ్యా పెద్ద మనిషి. పెన్షన్లు ఇచ్చేటప్పుడు మా నాయకుడు ప్రజల దగ్గరికి పోయేసి, లబ్ధిదారుల ఇళ్ళకు పోయేసి ఆ గ్రామాల్లోనూ ఆ ప్రాంతాల్లో సంచరించి ప్రజలతో మమేకమై పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయమని మమ్మల్ని ఆదేశిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రజా దర్బార్ అనేది వారం వారం పెట్టమంటున్నాడు. మమ్మల్ని పరదాలు కట్టుకోమని ఆయన చెప్పలా. ఆయన కూడా పరదాల్లో లేడు, అన్నిత్యం ప్రజల్లో ఉన్నాడు. ఈరోజు సైకిల్ ఎక్కినాడు, కనీసం ఆయన మోకాలు తిరిగినటువంటి పరిస్థితి, ఆయన సైకిల్ ఎక్కినటువంటి విధానం చూసి మాకే సిగ్గవుతుంది. అరే ఇంత ఫిట్గా మేము లేకపోయినామని చెప్పేసి. చాలామంది మోకాలు పార్టీలు ఉన్నారు, వాళ్ళందరూ సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఒకవైపున దాదాపు 40 ఏళ్ల పైచిలుకు అనుభవం ఉన్నటువంటి నాయకుడు, ఈ రాష్ట్ర చరిత్రలో అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక నాయకుడు, ఈ రాష్ట్ర చరిత్రలో అత్యధిక సంవత్సరాలు ప్రతిపక్ష హోదా పోషించినటువంటి ప్రతిపక్ష నాయకుడు. ఏ రికార్డు తీసుకున్నా రాజకీయాల్లో ఆయన సొంతం.
పక్కనుండే తెలుగు రాష్ట్రంలో కావచ్చు, మీ పార్టీలో కావచ్చు, ఆయన పెంచి పోషించినటువంటి నాయకులే ఉన్నారు కానీ వేరే వాళ్ళు కనపడరు. తెలుగుదేశం పార్టీ ప్రోడక్ట్సే కనపడతారు. ఆయన్ని పట్టుకొని అరగంట అంబటి రాంబాబు బూతులు తిడుతున్నాడు. మీరు గతంలో 5 ఏళ్ళు చేసిన పని అదే మళ్ళీ మొదలుపెట్టినారు 18 నెలలకి. 5 ఏళ్ళు ఆయన అవమానం చేస్తే, ఆయన కంటత కన్నీరు పెట్టిస్తే 11కు వచ్చినారయ్యా అంబటి రాంబాబు గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో వివిధ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖి. అంబటి రాంబాబు తక్షణమే సీఎం చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న మంత్రి సవిత. మేం తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేరంటూ హెచ్చరిక. సీఎం చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. నోటిని అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక. తిరుమల లడ్డు వ్యవహారంలో వాస్తవాలు అంగీకరించకుండా వైసీపీ నేతలపై దాడులు చేయడం హేయం. మండిపడ్డ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.